ఎన్నికల్లో ఒకసారి ఉపయోగపడిన వ్యూహాన్ని పదే పదే అనుసరిస్తే ప్రయోజనం ఉంటుందా? గత ఎన్నికల్లో కోడి కత్తితో సానుభూతి పొందిన జగన్ రెడ్డి ఈసారి గులకరాయిని ఆశ్రయించారా? జగన్ కు అయిందని చూపుతున్న గాయం ఎంత? దాని చికిత్స పేరుతో చేస్తున్న హంగామా ఎంత? కోడి కత్తి గాయాన్ని నమ్మి అయ్యో అన్న జనం నేడు గులకరాయి డ్రామా చూసి నవ్వుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికి ఏమి జరిగినా అది పాపాల భైరవుడు చంద్రబాబు ఖాతాలో పడిపోవలసిందేనా? రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జగన్ ఒంటరివాడు కావడానికి ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని కారణమా? అధికార కాంక్షతో ధనదాహంతో అయిన వాళ్లను దూరం చేసుకుని ఏడవడంలో న్యాయం ఉందా? సొంత చెల్లెళ్ల కంటే నిందితుడు అవినాష్ రెడ్డే మీకు ముఖ్యమా అన్న ప్రశ్నకు జగన్ వద్ద సమాధానం ఉందా? తానేదో కమ్యూనిస్టు యోధుడనన్నట్టు జగన్ రెడ్డి పేదలు పెత్తందారులు స్లోగన్ అందుకోవడం రోతగా లేదా? వేల కోట్లకు పడగలెత్తి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదిగిన జగన్ రెడ్డి అరిచే బేదారుపులకు అర్థముందా? అధికారం మాటున దోచుకునే తన ఫార్ములానే జగన్ వైసీపీ నాయకులకు నూరిపోయడం నిజం కాదా? నాడు జర్మన్లు హిట్లర్ ను నమ్మి మోసపోయినట్టే నేడు ఆంధ్ర ప్రజలు జగన్ మాయలో పడి ఆగం కానున్నారా? కుటుంబంలో సావులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న జగన్ రెడ్డికి అధికారమే అంతిమ లక్ష్యమా? వివేక హత్య గురించి ఎవరూ మాట్లాడకుండా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో హేతుబద్ధత ఉందా? కింది స్థాయి కోర్టులిచ్చే అహేతుక తీర్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత న్యాయస్థానాలపై ఉండదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు